all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Dham until the very end. Avatar Meher Baba ki Jai. हीर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. బాబాకి ప్రీతం మెహర్ జై. బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించలాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణ యుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. हीर బాబా బాబా की की జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ఈ రోజు కూడా మెహర్ ప్రభు మనకి ఆయనతో సహజీవనం చేసుకునే భాగ్యాన్ని కలుగజేశారు. అందుచేత ఆ ప్రేమమయునికి మన అందరి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పించుకుంటూ, ఇందులో భాగంగా ఈరోజు కూడా మనకి మెహర్ ప్రభువు 2 ప్రవచన సుమవాలికలు ఇచ్చారు. అవి నిన్నటి వరకు మనం 196 చెప్పుకున్నాం. ఇప్పుడు 197, 198 ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. బాబా ఇచ్చింది. అవతార్ మెహర్ బాబాకి జై. ఈ ముందు 2 చరణాల్లో కూడా పరిణామక్రమ ఫలితంగా లభించిన సంపూర్ణ చైతన్యం ఆ స్థితిలో ఆ విధంగానే నిలిచి ఉంటుంది. చెక్కు చెదరకుండా సంస్కారాలు మరియు కోరికలచే కల్పించబడిన పరిమితులన్నీ అధిగమించబడతాయి. పరిమిత వ్యక్తిత్వం అప్పుడు అని ఆపుతున్నాం. ఇప్పుడు అక్కడి నుంచి మనం ముందుకి వెళతాం. దివ్యమైన వ్యక్తిత్వంగా మారిపోతుంది చైతన్యము. దివ్యమైన వ్యక్తిత్వముగా మారిపోతుంది చైతన్యము. ఈ పరిపూర్ణ స్థితి వలన ఈ పరిపూర్ణ స్థితి వలన ప్రత్యేక వ్యక్తిత్వం పొందగలుగుతుంది. ఈ పరిపూర్ణ స్థితి వలన ప్రత్యేక వ్యక్తిత్వం పొందుతుంది. ఇది 196. 197. ఈ స్థితిలో వ్యక్తి ఎప్పుడు అహంకార కోర్కెలకు అంటలేడు. ఈ స్థితిలో వ్యక్తి ఎప్పుడు అహంకార కోర్కెలకు అంటలేడు. విశ్వాత్మ సాధనంగా మలసబడిపోతాడు సహజంగా. విశ్వాత్మ సాధనంగా మలసబడిపోతాడు సహజంగా. ఇది 198. అయితే నిన్నను మనం చెప్పుకున్న వాటికి ఈరోజు చెప్పుకున్న వాటికి కొంచెం ఉన్నతంగా బాబా చెప్పారు. ఎప్పుడైతే ఇక్కడ పరిమిత వ్యక్తిత్వం అప్పుడు దివ్యమైన వ్యక్తిత్వంగా మారిపోతుంది చైతన్యము. అంటే చైతన్యం అనేది మానవ రూపంలో ఉంటుంది, కానీ అది వ్యక్తిత్వం కాదు, దివ్యత్వపు భాగం. అందువలన అది పరిపూర్ణ స్థితి. అటువంటి పరిపూర్ణ స్థితి వలన ప్రత్యేక
వ్యక్తిత్వం పొందుతుంది. ప్రత్యేక వ్యక్తిత్వం అంటే సామాన్యమైనటువంటి మానవ వ్యక్తిత్వము ఏదైతే మనకి వ్యక్తిత్వంగా మనం అనుకుంటూ ఉన్నామో, మనం లేకపోయినా అలా కాకుండా దివ్య వ్యక్తిత్వంగా, దివ్య వ్యక్తిత్వం కనబడదు, శాశ్వతంగా ఉంటుంది. అంచేత అలాగా అది పొందడానికి అవకాశం వస్తుంది. ఇది 197. 198లో ఇటువంటి స్థితికి చేరుకున్నప్పుడు, ఇప్పుడు మనం వ్యక్తినే చెప్పుకున్నాం, వ్యక్తి ఎప్పుడు అహంకార కోరికలకు అంటలేడు అంటున్నారు. అంటే ఈ వ్యక్తి ఈ స్థితిలో ఏదైతే పరిపూర్ణ స్థితి వలన ప్రత్యేక వ్యక్తిత్వం పొందుతాడు అని చెప్పబడినప్పుడు వ్యక్తిత్వాన్ని మళ్ళీ మళ్ళీ మనం ఉటంకిస్తూ మాట్లాడుకోవాలి కదా. అందుకని ఈ స్థితిలో వ్యక్తి ఎప్పుడు అహంకార కోరికలకు అంటలేడు. అంటే ఇక్కడ సామాన్యమైనటువంటి లౌకిక అహంకారం కాకుండా పురోగతి క్రమంలో అక్కడ ఎటువంటి అహంకారం ఉంటుందంటే భగవంతునికి ఆ అహంకారాన్ని వాడుకోవడానికి అవకాశం ఇచ్చేలా వస్తుంది. అంచేత అటువంటి వాడు విశ్వాత్మ సాధనంగా, అంటే అప్పుడు ఇది బిందు ఆత్మ కాదు, అంతవరకు బిందు ఆత్మే, కానీ ఈ స్థితికి వచ్చేసరికి విశ్వాత్మకి ఉపయోగపడే ఒక సాధనంగా వాడు మలసబడి ఆ విధంగా ఉపయోగపడతాడు చాలా సహజంగా. అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. కబీరు ఆయన సామాన్యమైన సాధకుడే. తర్వాత ఒక విధంగా ఆయనలో దివ్య వ్యక్తిత్వం చోటు చేసుకుంది. ఎప్పుడైతే దివ్య వ్యక్తిత్వం చోటు చేసుకుందో దివ్యత్వం గురించి, భగవంతుడి గురించి ఆయన అనేక దోహాలు మనకు అందించాడు. కబీర్ తాలూకా ఆ రచనలన్నీ కూడా బాబాకి చాలా ఇష్టం. అందుచేత విశ్వాత్మ సాధన అయిపోయాడు ఆయన. అందువల్ల ఇప్పుడు మనం సామాన్యమైనటువంటి స్థితిలో ఉన్నాం. ఎంత సామాన్యం అంటే ఇంకా మామూలు సాధారణ వ్యక్తిత్వంతో, బలహీనతతో, సామాన్యమైన అహంకార భావనతో, అరిషడ్వర్గ ప్రేరణతో, సంస్కారాల ఒత్తిడితో, అన్నిటితో ఉన్నాం. ఏది మన నుంచి దూరం కాలేదు. ఇంచేత మనలో పురోగతి క్రమం లేదు. పురోగతిలో మనకు ప్రయాణించే అవకాశం రాలేదు. ఎందువలనంటే 99 పాళ్ళు భౌతికంలో ఉంటూ ఒక్క పాలు ఇష్టపడి చేస్తున్నాం దైవ కార్యం. ఈ ఇష్టపడడంలో పరిపూర్ణమైనటువంటి శరణాగతి కానీ, నిరహంకారం కానీ, త్యాగం కానీ, విశ్వాసం కానీ, ప్రేమ కానీ ఇవేమి ఉండవు. అందుచేతనే ఎన్నాళ్ళు మనం భగవంతుడితో ఉన్నాము, బాబాతో ఉంటున్నాము అనే భావంతో మనం మన యొక్క వ్యక్తిత్వాలని అలాగే పోషించుకుంటూ ఉన్నంత కాలం కూడా మనలో మార్పు రావడానికి అవకాశం ఉండదు. ఇది 100కి 110 పాళ్ళు నిజం. ఎందుకంటే ఆ విధమైనటువంటి దిశలో మన ఆలోచనలు ఒక విధంగా అభివృద్ధి చెందడం లేదు. భౌతిక ఆలోచనలు, అహంకారపూరిత ఆలోచనలు, అసందర్భమైనటువంటి ఆలోచనలు, సంస్కారాల ప్రేరణతో వచ్చిన ఆలోచనలు, ఇలా భౌతికంగా పూర్తిగా మునిగిపోతూ ఉంటాం. అందువల్ల ఈ భౌతికంగా మనం ఎంత మునిగినా ఆ మునుగులాట వల్ల
ఏ విధమైన ఉపయోగం మనకు ఉండదు. కాబట్టి బాబా మనకి ప్రవచనాలు ఈ బాహ్య ప్రపంచంలో మనుగడ సాగించే మానవులకు ఆధ్యాత్మిక పురోగతి కోసం మార్గాల్ని ఆయన ఖచ్చితంగా చూపించాలని నిర్ణయించుకున్నారు, చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ప్రవచన సమవాలికలు 2 చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రవచన వచనాల్లోకి మనం ప్రయాణం చేస్తున్నాం. మనం ప్రవచనాల్లో 140వ పేజీలో మొదటి వేద నుంచి 2 చెప్పుకొని ఇంకో పేర చెప్పుకుందామని ఉంచుకున్నాం. ఆ పేరాని ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఆధ్యాత్మికంగా గొప్పవాడు అనిపించుకోవడానికి, ఆధ్యాత్మికంగా గొప్పవాడు అనిపించుకోవడానికి ఒక వ్యక్తి ధర్మ కార్యాలకు పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వాలనే అవసరం లేదు. అండర్లైన్ చేసుకోండి. ఆధ్యాత్మికంగా గొప్పవాడు అనిపించుకోవడానికి ఒక వ్యక్తి ధర్మ కార్యాలకు పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వాలని మర్చిపోకుండా గుర్తుంచుకోండి. విప్రనారాయణ చరిత్ర ప్రారంభమైన దగ్గర నుంచి ఈ పరిస్థితి ప్రారంభమైంది. ఈ ప్రారంభమైన ఈ పరిస్థితి ఏమైంది? అప్పటి నుంచి ఇప్పటి వరకు మెరుగవకుండా అలాగే ఉండిపోయింది. విప్రనారాయణకి భగవంతుడికి పుష్పాలు ఇవ్వాలి, తులసిమాలలు ఇవన్నీ కట్టి తీసుకెళ్ళి వెయ్యాలి అనే ఒక చక్కని కోరిక ఉండేది. అది భౌతికమైనది కాదు, ఆధ్యాత్మికమైన కోరిక. వనమాని కదా శ్రీకృష్ణ పరమాత్మ. ఆ వనమానికి ఈ తులసి దండలు ఆయనకి ఇష్టమైనటువంటి పొన్నాగా ఇలాంటి పుష్పాల యొక్క దండలు పట్టుకొని ఇవ్వాలని పెద్ద తోట పెంచాడు. ఈ తోట పెంచడానికి ఆయనకేమి ఖర్చునే, ఆయన ఉన్న ఆ ఇంటికి ఉన్న వాతావరణంలో ఆయనే కష్టపడి నియ్యతవి ఆ రూటు నుంచి నీరు తోడుతూ చిన్న చిన్న కాలువలు కట్టి ఈ చెట్లన్నీ కూడా పెంచాడు. పెంచి అవి పుష్పిస్తుంటే, కృష్ణ కొంచెం నువ్వు, నేను సామాన్య మానవుడిని కదా శ్రద్ధ తీసుకున్నాను, ఎందుకంటే వృక్షాలు చెట్లు కాబట్టి మీరు శ్రద్ధ తీసుకోవయ్యా అనేవాడు. ఇది ఎంత అద్భుతంగా ఉందంటే వింటే, మనిషి తాను చేసే ఏ కర్మనైనా తాను చేస్తున్నాను అనే భావన లేకుండా అది భగవంతుడి చేత చేయించబడుతుంది అనే జ్ఞానంతో భగవంతుడిని ప్రార్థించడం. అంటే హెల్ప్లెస్నెస్. ఇప్పుడు బాబా యొక్క నవజీవనం మనకు టచ్ అయింది. హోప్లెస్నెస్. మెహర్ బాబా సామాన్యమైనటువంటి పరిస్థితుల్ని మనలో నెలకొల్పలేదు, చాలా అద్భుతమైన పరిస్థితుల్ని నెలకొల్పాడు ఆయన. అంచేత ఏం చేశాడు? చెప్పవలసింది నిక్కచ్చిగా నిర్భయంగా ఖచ్చితంగా చెప్తున్నాడు. ఒక వ్యక్తి ధర్మ కార్యాలకు పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వాలనే అవసరం లేదు. ఒక పేదవాడు ధనికులతో సమానంగా ఇవ్వలేకపోవచ్చు, కానీ
అతనికి ఉన్నంతలో ఇవ్వడం వల్ల ఆర్థికంగా ధనికునికి ఏమాత్రం తీసిపోడు. అసలు నాకు డబ్బు లేని ప్రేమ కావాలి అన్న బాబా మాట మనందరం మర్చిపోవడమే మనం చేసుకున్నటువంటి మహాపాపం. డబ్బుతోనే కార్యక్రమాలు చెయ్యాలని ఒక అపోహ మనలో చెలరేగడమే మనకి ఏర్పడినటువంటి ఒక దురదృష్టం. అందుచేత ఇక్కడ బాబా మనకి ప్రవచనాల్లో ఈ విషయాన్ని గమ్మత్తుగా మధ్య మధ్యని చూపిస్తున్నాడు. ఇవి మనకి పెద్ద అంశాలుగా మనకు కనిపించవు. ఇంచేత ఎందుకు అనవసరంగా తోటపచ్చడం, బజార్కి వెళ్తే ఒక 2 పేర్లు ఫిక్స్ అయిపోయింది కదా అనే అనుకుంటాం తప్ప ఎందుకు భగవంతుడు అంత లోతుగా చెప్పాడన్నది మనం ఆలోచించ. చెప్పిన వాడు భగవంతుడు, ఆలోచించవలసిందే. చెప్పింది సామాన్యుడు కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణ చెప్పింది కూడా నువ్వు తేలిగ్గా తీసుకుంటే ఇంకా దేన్ని నువ్వు సీరియస్ గా తీసుకుంటావు. అందువల్ల ఇక్కడ బాబా అంటున్నారు, ఒక పేదవాడు ధనికుడితో సమానంగా ఇవ్వలేకపోవచ్చు, కానీ అతనికి ఉన్నంతలో ఇవ్వడం వల్ల ఆధ్యాత్మికంగా ధనికుడికి ఏమాత్రం తీసిపోడు. ఇచ్చిన మొత్తం వల్ల ఆ ధనానికి ఆధ్యాత్మిక అర్థం అన్వయించదు. ఇది అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే చదువుకున్న వాళ్ళం కదా, చదువు లేని వాళ్ళం కాదు కదా మనం. అతనికి ఉన్నంతలో ఇవ్వడం వల్ల ఆధ్యాత్మికంగా ధనికునికి ఏమాత్రం తీసిపోడు. ఇచ్చిన మొత్తం వల్ల ఆ ధనానికి ఆధ్యాత్మిక అర్థం అన్వయించదు, కానీ ఇది ఇచ్చిన భావనతో అన్వయించబడుతుంది. ఎంత బాగా చెప్పారు చూడండి. భగవంతుడికి నేను ఇవ్వడం ఏమిటి, అన్నీ నాకే ఆయన ప్రొవైడ్ చేస్తుంటే నీకు జన్మనిచ్చాడు, బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం అనే దశల్ని ఇచ్చాడు, ఏ ఏ దశలో ఏ విధంగా ఉండాలో కూడా జ్ఞానాన్ని ఇచ్చాడు, భగవంతుడితో ఎలా ఉండాలన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేశాడు, ఆయన యొక్క ప్రవచనాన్ని మనకు అందించాడు. ఇన్ని చేస్తే మనం స్పీడ్ యుగం కదా ఇది, ప్రతిదీ నిమిషాల మీద అయిపోవాలి మనకి. అందుకే నిమిషాల మీద అయినవన్నీ పనికి మాలినం అవుతున్నాయి. పనికొచ్చినవి జన్మలు 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 వరకు కూడా తెలియడం లేదు. అందుకని నిజానికి పెద్ద మొత్తాల్లో చేసే దానం వెనుక గర్వం లేదా స్వార్థ ప్రయోజనం దాగి ఉండొచ్చు. గర్వం, స్వార్థ ప్రయోజనం. ఎక్కువ డబ్బు ఇచ్చిన వాడల్లా కూడా బారు విడిచేస్తాడు, వీడేదో వీడి సొంతం ఇచ్చేస్తున్నాడు. విశ్వమంతా ఆయనదైతే ఎవరిది, ఎవరికి ఇస్తున్నావు నువ్వు అన్న జ్ఞానం వాడికి ఉండదు. అందుకని అప్పుడు ఆ దానం ఆధ్యాత్మిక విలువను కోల్పోతుంది. చిన్నపిల్లలం కావు కదండి, అర్థం కాని విషయాలు కావు కదండి. భగవంతుడు ఏ పరభాషలో మనతో మాట్లాడటం లేదు, మన భాషలోనే, మన తెలుగులో లేదు. అలా కాకుండా స్వల్పమైన దానం కూడా నమ్రతతో మనందరికీ నమ్రత లేదు. అసలు భగవంతునితో ఎటువంటి నమ్రత మనం ఆయన ముందు చూపించాలి, ఆయన ముందు నడాలి, ఏ నమ్రతతో అన్న విషయం మన ఎవరికి కూడా ఏమాత్రం కూడా ఆలోచన లేదు, ఐడియా కూడా లేదు. అందుకే బోర విడిచి కొంతమంది నిలబడతారు బాబా దగ్గర. కొంతమంది వాళ్ళకున్న గర్వాన్నంతా నిలబడలోనే చూపిస్తుంటారు. ఇది చెప్పుకోకపోతే మనకు సత్యం తెలియదు. అందుచేత బాబా ఏం చేస్తున్నాడు, మీకు ఇలా చెప్పిస్తున్నాడు. అప్పుడు ఆ దానం ఆధ్యాత్మిక విలువను కోల్పోతుంది. అలా కాకుండా
స్వల్పమైన దానం కూడా నమ్రతతో. నమ్మకంలో ఏముంటుందంటే, భర్తని ప్రేమించిన ఒక భార్య ఆయన ఆరోగ్యం కోసమని సేవ చేస్తుంది. ఆ సేవలో మంచి ఉన్నతమైన ఆలోచనే ఉంటుంది. అలాగే నిస్వార్థ ప్రేమతో చేస్తే దానిలో ఆధ్యాత్మిక విలువ మెండుగా ఉంటుంది. ప్రవచనాలు 140వ పేజీ ఆఖరి పేరాకి ముందు పేరా. ఇది చాలా చాలా గొప్పదైన విషయం. మేము గాడ్ స్పీక్స్ సర్వీస్ కట్టడా పెట్టిస్తాము. గాడ్ స్పీక్స్ ని ప్రపంచానికి వెల్లడి చేస్తున్నాము. ఎందుకంటే అది వాట్ ఈస్ ది నీడ్ ఆఫ్ ఇట్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఇట్. భగవంతుడితో ఎలా మనిషి జీవించాలో, ఆ జీవనంలో కావలసినటువంటి ఏమిటో అవి తెలుసుకోవాలి కదా. బాబా అవి తెలియజేశాడు మనకి. కాకపోతే ఆ దిశగా మనం ఆలోచించట్లేదు. ఇది మనం ఖచ్చితంగా 140 పేజీలో ఉన్న ఈ గొప్పవి మరియు ఉన్నతమైన విషయాల్లో రెండో పేర. ఈ రెండో పేరాని జాగ్రత్తగా అందరూ ఒక్కసారి మననం చేసుకుంటూ ఉండండి. అంటే బాబాయ్ విషయంలో చాలా కక్షాత్గా చెప్పాడు. నాకు డబ్బు లేని ప్రేమ కావాలి. డబ్బు ప్రసక్తి వచ్చింది కాబట్టి జూడాసు నన్ను నమ్మేశాడు. అంచేత నాకు డబ్బుతో పని లేదు. నాకు కావాల్సింది ప్రేమ, విధేయత, సమర్పణ. అంత స్పష్టంగా ఆ ప్రభు మనకి ఒక విధంగా ప్రేమతో చెప్పాడండి. ఆయన ఏమాత్రం కళ్ళు ఎర్ర చేసుకుంటే మనం మాడిపోతామని కన్నర చేయలేదు. కళ్ళల్లో ప్రేమ నింపుకొని చెప్పాడు ప్రతి విషయాన్ని. మనం ఖచ్చితంగా వీటిని పాటించకపోతే ఇలా చచ్చిపోతాం తప్ప ఒక్క అడుగు కూడా ఆధ్యాత్మికంగా ముందుకు వెయ్యలేము. ఇది సత్యం, నమ్మండి. ఎందుకంటే ఆధ్యాత్మికంగా మీరు ఉన్నతమైన స్థితికి చేరాలి అనే యథార్థమైనటువంటి భావన ఉన్నవాడెవడూ కూడా మీకు ఇటువంటి విషయాల్లో దాపరికం లేకుండా ప్రతిదీ వెల్లడి చేస్తాడు. దాతడు, ఏ విషయాన్ని దాతడైనా. అందుకని మనం కూడా అందుకు అనుగుణంగా మనం సహకరించాలి. అవతార్ మెహర్ బాబాకి జై. నా వాయిస్ మీ అందరికీ వినపడుతుంది కదా అమ్మా? అవతార పురుషుని యొక్క చరిత్ర, ఆ మధుర చరిత్ర 8 భాగాలు ఇప్పటి వరకు చెప్పుకునే భాగ్యం బాబా మనకి ఇచ్చాడు. ఇప్పుడు మనం 9వ భాగాన్ని చెప్పుకోబోతున్నాం. ఈ భాగంలో ఏముంది, ఏమి మనకి అందజేయబడింది అన్న విషయాన్ని కొంచెం ముందు ప్రస్తావన చేద్దాం. ఈ 9వ భాగంలో ఇందులో జీవిత గమ్యం, జీవిత లక్ష్యం, భగవంతునితో ఏకం కావడం అనే మనుష్య జన్మలోని పరమార్థాన్ని గ్రహింపజేసి ఆచరింపజేసేందుకు ప్రతి యుగంలో జన్మించిన గతావతారులు అంటే జొరాస్టర్, రామ, కృష్ణ, బుద్ధ, యేసు, మహమ్మద్లు వారి అవతార కార్యక్రమంలో ఒక ముఖ్య ఘట్టంగా, ఒక పరిపూర్ణ సాధువుగా ఆయా కాలాల్లో వారి కాలానుగుణంగా నేటి ఈ యుగావతారుడు
మెహర్ బాబా జీవించినటువంటి నవజీవనాన్ని వారు కూడా గడిపారు. ఇక్కడ ఈ పుస్తకాలు రాసేవాళ్ళు రాయడం మాత్రం చాలా గొప్పగా రాస్తారు. అంటే సంకలనం చేయడమైనా రాయడమైనా చాలా గొప్పగా రాస్తారు. కానీ అందులో సాధకులకి లేదా భక్తులకి లేదా ప్రేమికులకి ఆచరించవలసిన విషయాలపై మాత్రం శ్రద్ధ తీసుకొని చెప్పరు. ఇది మన దురదృష్టం. సరే, ఇందులో భగవంతుడు తాను ఎంత శ్రమ తీసుకున్నాడు అన్నది మనకు తెలియడం కోసం ముందు మాటలో ఏం చేశారంటే, నవజీవనం బాబా ఆరంభించే సమయానికి 56 సంవత్సరాల వయసు నడుస్తుంది. ఆ వయసులో వారు రిటైర్డ్ జీవితానికి వచ్చేస్తుంటారు. కనుక వారి భావి విశ్రాంత జీవితంలోని ఆర్థిక, సాంఘిక, కుటుంబ ఆరోగ్య పద్ధతులకే అధిక జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఆ ప్రక్రియలో భాగంగా అనేక ప్రణాళికలతో వివిధ పెట్టుబడులు, సంరక్షణ పొదుపు పథకాలు ఎంచుకుంటారు. మానవుడు భవిష్యత్తు కోసమని ఎంత దాచినా ఇంకా అసంతృప్తి చాలదేమో అనే ఆందోళన, మునుమనులకు కూడా ఇంకా ఏదో చెయ్యాలనే కాంక్షలతో సతమతమవుతుంటారు. తండ్రి, నీవు నా వాడవు, నేను నీ వాడిని, సృష్టికర్త నాకు అండగా ఉండగా ఇక నాకు లోటు ఏమిటి? చాలా అద్భుతమైన గీతాలు ఉన్నాయి అంటే మీరు చెప్పడానికి, కానీ నాకు ఆరోగ్యం బహుగా తోడ్పడడం లేదు అనే నిజమైన భద్రతా భావాన్ని ఆ కారణంగానే మనం పొందలేకపోతున్నాం. మరి ఆ వయసులో నవజీవన నిర్ణయాన్ని తీసుకుంటూ కేవలం తాను శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత ఉంచవలసిన మెహరాబాద్లోని చిన్న సమాధి ప్రదేశం మినహా యావత్తు స్థిర చర ఆస్తులు అన్నింటినీ కూడా ఆఖరకు అతి చిన్న వస్తువులను కూడా అమ్మివేసి ఆ డబ్బును పంచివేశారు. ఆ సనాతనుడు ఈ సాధారణ మానవులతో సాపేక్షంగా సరిపోతుంది. ఇక్కడ సరైనదే అంటారు. ఎందుకంటే బాబా ఒకసారి మిమ్మల్ని మీరు అంతగా వేయదలుచుకుంటే దాన్ని ఒక కొలబద్దగా యాదృష్టిక్గా నా జీవితంతో సరిపోల్చుకోవచ్చు అన్నారు. అంటే బాబా జీవితంతో మన జీవితాన్ని సరిపోల్చుకోవడానికి అప్పటి పరిస్థితులే సరిగ్గా లేవు, ఇప్పటికి అంతకంటే అధ్వానంగా తయారయ్యేవి. ఈ ప్రచురణ చేసేవాళ్ళు చాలా ప్రేమతో ఆ విషయాన్ని మనకి రాశారు. మనందరి అంతరాత్మ అయిన బాబా గడిపిన అవతార జీవితం అంతటి ప్రామాణికమైనది, పారదర్శకమైనది. నవజీవన గీతంలో ఖుదాకే భరోసేపే హమ్ జా రహే హై, ఖుదాకే భరోసేపే హమ్ జా రహే హై అంటారు. అనగా ఆ పరమాత్మపై భరోసాతోనే మేము ముందుకు వెళ్తున్నాం. ఆ భావన అవతార పురుషుడు తన నవజీవనంలో పూర్తిగా దాన్ని ఆధారం చేసుకుని నవజీవనాన్ని సాగించాడు ఆయన. కానీ మన జీవనాలు మాత్రం ఆ భరోసాతో సాగడం లేదు అని బాబా తన నవజీవన శాస్త్రంతో కలిసి ముందుకు సాగుతూ గడిపిన జీవితం రాజభోగాలు అనుభవించే సార్వభౌములని చక్రవర్తులు కూడా ఆహా ఈ జీవితం అంటే ఇది, ఇలా బ్రతకాలి సుమ అనే ఇష్టపూర్వకమైన ఈర్ష్యుల వారిలో కలిగించేదిగా ఉండేది. నవజీవన గీతం బాబా రాయించారు, 2 రాయించారు. నవజీవనము నడిపినావు అని ఒకటి, ఉల్లాసముగా పాడుకున్నాం ఆషాఢహేతి గీతిక అని. ఇది అక్టోబర్ 16 పాడుకుంటారు. కానీ ఆ భావాన్ని మాత్రం జీర్ణింపజేసుకోవడానికి ఎవ్వరూ ప్రయత్నించడం లేదు. పాయింట్ బ్లాంక్ గా మీ అందరితో ప్రేమతో చెప్తున్న మాటలు.
అందువల్ల ఇటువంటి అవతార జీవిత కాలంలోని నవజీవన సమయంలో ఒక సాధారణ ఆధ్యాత్మిక సాధకునిగా నిరాశామయ, నిస్సహాయ, నిర్మోహ జీవనాన్ని సాక్షాత్తు అవతార పురుషుని తానే జీవిస్తూ సృష్టి యావత్తు సంస్కార భారాన్ని తనపై వేసుకొని మానవాళికి తన స్వస్వరూప జ్ఞానం అనే వెలుగును, యావత్ సృష్టికి ఒక ఆధ్యాత్మిక ముందడుగును ఏకకాలంలో బాబా అందించారు అంటున్నారు పబ్లిషర్స్. ఇలా చెప్తూ వాళ్ళు అంటున్నారు, ఒక సాధారణ నిరాడంబర పరిపూర్ణ సాధకునిగా ఈ నవజీవనాన్ని జీవించడం ద్వారా వచ్చే ప్రయోజనం నిజాయితీ గల ఆధ్యాత్మిక సాధకులకు, బాబా ప్రేమికులు, విరాగులకు అందరికీ లభించే కృపాపరమైనటువంటి అవతారాన్ని విశ్వకార్యంగా భావించవచ్చు. అంతేకాదు ఈ నవజీవనానికి సంబంధించి బాబా మనకు చెప్పారు ఒక అద్భుతమైన విషయం. ఒకరు కానీ కొద్ది మందికి కానీ ఈ నవజీవనాన్ని పాటించవచ్చు అని ఒక పేర ప్రత్యేకంగా అది మనకిచ్చారు ఆయన. నవజీవనాన్ని మనం ఎటు పాటిస్తాం? మన జీవనమే మనకు సరిగ్గా సాక్కుంటుంటే. అందుచేత తానుగా తన నుంచి సమస్తము తన నుంచే జనించినది అనే అనుభవాన్ని పొందిన అవతారుడు తనకు తానుగా తిరిగి ఆచరించిన ఈ నవజీవన ప్రయోజనం అనిర్వచనీయం అని ఏరుచు ముగిస్తారు. మన ప్రారంభ సంచితాలు, వాటి నుండి పుట్టే ఆగామి మొదలైన కర్మల ఫలితంగా మన ఈ భౌతిక కష్టాలు లేదా సుఖాలను అనుభవిస్తున్నామనే విషయాన్ని ఎక్కువగా తలంచుకుంటూ ఉంటాం. మరి ఎంత గొప్ప సుకృతం వల్ల చేసిన కర్మలు పనులు మనకి ఇటువంటి పురాణ పురుషుని ప్రేమైన కరుణతో లభించింది. ఎంత భాగ్యశాలం కావడం వల్లే ఆ పురుషోత్తమే పరిపూర్ణ సాధకుడై ప్రభుజాలపై భగవంతుడితో ఏకం కావడం అనే లక్ష్యాన్ని స్వయంగా మోసుకుంటూ మన ముంగిటకు తెచ్చాడు నవజీవనాన్ని అంటారు. బాగానే ఉంది, ఈ వర్ణన బాగానే ఉంది. కానీ ఇక్కడ బాధ్యతల్ని అంటే ఇది అందబడమే మనకు బాధ్యత అయిపోయిందా? దీని గురించి మనం ఏం చర్య తీసుకోవా అక్కర్లేదు. మనం మామూలుగానే ఉంటాం, మన కర్మబద్ధమైన జీవనంలోనే ఉంటాం, మన ఐశ్వర్య వర్గంతోనే ఉందాం, మన స్వార్థ ప్రయోజనాలతోనే ఉందాం, మన కర్మలతోనే ఉంటాం. అంటే ఇది ఆధ్యాత్మిక మార్గానువర్తికి ఈ రకమైన ఆలోచన ఉండకూడదు. అందుచేత ఇప్పుడు మనం ఈ 9వ వాల్యూమ్ ప్రారంభించుకుంటున్నాం. అంటే ముందు మాటలో కొన్ని విషయాలు మీకు ఒక ఆధారంగా చెప్పడం. ఇప్పుడు మెహరాజాద్, గిరినార్, ఢిల్లీ, అజ్మీర్, మౌర్వి మరియు అహ్మదాబాద్, అక్కడ ఒక ఫోటో ఉంది చూడండి బాబాది. ఆగస్టు 1948 మెహరాజాద్ ప్రారంభోత్సవం వేడుకల్లో మెహర్ బాబా తమ గురించి ఎవరు ఏమనుకున్నా లెక్క చేయకుండా బాబా తమకు ఇచ్చిన ఆదేశాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా ధీరులుగా, నిర్భయులుగా మండలి వారిని తయారు చేయడమే వారికి బాబా కల్పించే కొన్ని పరిస్థితులకు మూల కారణం. ప్రపంచం మొత్తం వారికి ప్రతికూలంగా తయారైనా అవేమీ పట్టించుకోకుండా దృఢచిత్తులై ఉంటారు. ఎల్లవేళలా వారికుండే ఒకే ఒక్క ఆలోచన కేవలం తమ ప్రియతమ ప్రభువుని నిత్యము సంతోషంగా ఉంచడం గురించే. మనకది ఉండాలా, మనకే అదే ఉండాలా. అన్నిటికంటే ముఖ్యముగా నిన్ను సంతోషపెట్టుటకు మాకు అర్హత కలిగినట్లు ఆశీర్వదించుకునే ఆదికి రాని ప్రేమ మనం అందరం చదువుకున్నాం. ఎప్పుడైనా కూర్చొని బాబా నిన్ను మేము సంతోషపడుతున్నామా అని అనుకున్నావా? అనుకోనప్పుడు ఆ వాక్యం కేవలం వృధా అయిపోతుంది. ఆయన్ని సంతోషపెట్టాలంటే ఆయన చూపించిన మార్గంలో మనం ప్రయాణం చేయాలి. ఆయన ఏదైతే వద్దు అన్నాడో దాన్ని మానివేయాలి, ఏదైతే చేయమన్నాడో అది ఖచ్చితంగా చేయాలి, ఇతరులకు నచ్చకపోయినా.
ఆయనను ప్రసన్నంగా ఉంచడమే వారు నిర్వహించగలిగే అత్యున్నతమైన గొప్ప పని అని వారు తెలుసుకున్నారు అని మండల గురించి చెప్తున్నారు. మనకి చెప్పడంలే. పుస్తకాలు రాసేవాళ్ళు, గీతాలు రాసేవాళ్ళు, ప్రవచనాలు చెప్పేవాళ్ళు, వీళ్ళు ముందు అది మనకు అన్వయించుకొని చెప్తుండాల. వాళ్ళకి అన్వయించుకొని మనకు అన్వయించుకొని కూడా చెప్పాలి. అప్పుడే ఓహో ఇలా ఉండవలసి ఉండగా ఇలా ఉంటున్నామని ప్రతి వాళ్ళకి తెలుస్తుంది. ఏ విధంగా ఉండాలో చెప్పుకుంటున్నారు ఎక్కిన వాళ్ళు. ఏ విధంగా అప్పుడున్నారో దాని గురించి చెప్తున్నారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సత్యం ఒకటే. సత్యాభిలాషులకు సత్యం ఇచ్చే ప్రతి వచనం కూడా శిరోధార్యమే. అలా చేయడానికి ఎవరైతే తమ జీవితాలను పూర్తిగా అర్పణ చేస్తారో వారు అమితమైన ప్రయోజనాన్ని పొందిన వారు అవుతారు. ప్రీతముణ్ణి సంతోషపరచడం దాదాపుగా అసాధ్యమైన విషయం. ఆత్మాహుతికి కూడా విలువని ధీరోదాత్తులు మాత్రమే దీనిని సాధించగలరు. ఆత్మాహుతికి అవసరమైతే ఆ ప్రీతుడి కోసం ఎవరైతే ప్రాణాలు కూడా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది సాధ్యం. అంటే మనకు సాధ్యం కాదు, మనం అందులో కళ్ళొద్దు అన్నట్టుగా పబ్లిషర్స్ మనకి బిహైండ్ ది కర్టన్ చెప్తున్నారు. ఇది సరైన అందింపు కాదు చెప్పాలా. ఎందుకంటే ఆ రోజుల్లో మనకున్న వనరులు వేరు, ఈ రోజుల్లో మనకున్న వనరులు వేరు. చల్లంతా కూడా బిట్టొస్తున్నాం మెసేజ్లు, కానీ ఇది ఖచ్చితంగా ఆచరించాలి. ఆచరిస్తేనే మనం బాబాను సంతోషపెట్టిన వాళ్ళు అవుతారు. ఒక్క మాట ఎవరనుంటున్నారా? ఒకవేళ అంటే మాత్రం మనం పట్టించుకుంటావా? మనకనవసరం. చిన్నపిల్లలు చూడండి, మనం ఎన్ని చెప్తున్నా వాళ్ళ ఆటలు వాళ్ళవే, వాళ్ళ ఆనందం వాళ్ళదే. అలాగే మనం అయిపోయాం. ఇలా అవ్వకూడదు. ఇలా అయితే జన్మలు 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 చుట్టూ ఉండవలసిందే. అయితే ఇద్దరు ఒక ఆయన అన్నాళ్ళండి, ఇలాంటి మాట ఆయనతో చెప్తే, ఏంటండి మనకెక్కడండి మోక్షం వచ్చేస్తుంది, మనం ఇంకా జన్మలు ఎత్తవలసిందేనండి అంటే వీడికి వీడే సర్టిఫికేట్ ఇచ్చుకున్నాడు. మరి బాబాజీ పది మాటలు పక్కన పడిచాడు. ఆగస్టు 22వ తేదీ తెల్లవారుజామునే సరోక్స్ సినిమా హాల్లో మరోసారి సినిమా చూపించడం జరిగింది. ఆగస్టు 24న రంజు కుమార్తె జిబు వివాహానికి అహ్మద్ నగర్ లోని వారి ఇంటికి బాబా తన తరపున ప్రాతినిధ్యం వహించేలా స్త్రీ పురుష మండలిలో కొంతమందిని పంపించారు. ఈ వివాహ సందర్భాన్ని పురస్కరించుకొని 2 రోజుల తరువాత మెహరాబాద్ కొండపైన కవ్వాలి కచేరీని ఏర్పాటు చేశారు. బాబా ఉదయం 7:30 మెహరాబాద్ చేరుకొని ఆ రోజు సాయంత్రం వరకు అక్కడే గడిపారు. ఆ సాయంత్రం నార్సీ ఖర్వాల్ అనే గాయకుడి ఆధ్వర్యంలో కవ్వాలి కార్యక్రమం మొదలై రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. అప్పటి వరకు బాబా అక్కడే ఉన్నారు. కవ్వాలి కార్యక్రమం ముగిసిన తర్వాత అహ్మద్ నగర్ వెళ్ళిపోయారు. మధుసూదన్ గాయకుల్లో బాబాను సంతృప్తపరిచినవాడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా కవ్వాలీలు రాశాడు ఆయన. బాబా కవ్వాలి అంటే ఇష్టమని. ఈ పనిముట్టు కూడా ఈ విషయం నిజమే అని ఒక 70 కవ్వాలీలు ఆయన రాసి ఒక టీం తయారు చేసుకొని ఆ టీంతో ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రదేశాల్లో ఈ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. కానీ ఆ టీం వెంటనే ఈ కవ్వాలి పాట అంటే దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. దాని ఆలాపనలు కానీ, దాని విలుపులు కానీ, భావ వ్యక్తీకరణ కానీ, ఆ వ్యక్తీకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ చాలా మంది తెలుగు వాళ్ళకి తెలియదు. చెప్పుకోవడానికి ఇప్పుడు ట్రస్ట్ అయ్యారు గోపి, ఆయనకి కొంచెం అందులో ప్రవేశం ఉంది. అందుచేత ఆయన ఒక్కడే అక్కడ హైదరాబాద్లో ఇక్కడ మన ప్రదేశాలకు వచ్చినప్పుడు పాడతాడు, మిగతా వాళ్ళెవరు పాడరు. ఎందుకంటే ఆయనకి ఆ పోకడ తెలిసింది. ఇలా అయిపోతేలాగా ప్రతి వాడికి కూడా భగవంతుడు శరీరం ఇవ్వడంలో ఏమీ లోటు చేయలేదు, అందరికీ ఒకేలా ఇచ్చాడు. ప్రతి అంగం కూడా దాని యొక్క
అద్భుతమైనటువంటి విధానంలో అది పనిచేయగలదు. కానీ ఆ మేరకు ఆ విధంగా తయారవడానికి ప్రయత్నం చేయకుండా మనం ఎలా పాడినా బాబా వింటారు. అసలు కొంతమంది భావన అయితే ఆయన వింటారేంటి, ఆయన ఉన్నారేంటి అన్న తేలిక భావాలు కూడా లేకపోలేదు. మనం మనుషుల్ని కాదు, మనుషుల్ని సంతోషపడడం కోసం మనం పాడకూడదండి. మీ అందరికీ చెప్తున్నాను నేను, మనుషుల్ని సంతోషపెడితే ఏంటి వస్తుందో మనకి, ఆయన్ని సంతోషపెట్టాలి. నువ్వు ఏదైనా రాసినా ఏదైనా పాడినా ఆయన సంతోషిస్తే దానివల్ల నీకు మేలు కలుగుతుంది. మనుషులు ఎంతమంది సంతోషించినా ఏ మేలు కలగదు. పైగా ఈర్ష్యలు పెరిగిపోతాయి, అసూయలు పెరిగిపోతాయి. ఇది మీకు ఖచ్చితంగా జరుగుతుందే చెప్తుంది ఈ పనిముట్టు, మీకు తెలుసు. సబ్జెక్టులోకి వెళ్దాం. మరుసటి రోజు అనగా 1948 ఆగస్టు 27న ఉదయం 9 గంటలకు పింపలగాంలో బాబా కోసం నిర్మించబడిన నూతన భవనం యొక్క గృహప్రవేశ కార్యక్రమం జరిగింది. ముంబాయి, పూనా, అహ్మద్నగర్ నుండి బాబాకు సన్నిహిత ప్రేమికులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. రోడా మరియు జిమ్మీ మిస్త్రీ దంపతులు తమ వివాహానంతరం హనీమూన్ కోసం ఆ సమయంలో పూనాలో ఉన్నారు. బాబా నుండి వీరికి టెలిగ్రామ్ ద్వారా ఆహ్వానం చేరింది. వీరు కూడా ఆ సమయంలో మెహరాజాద్లో జరిగిన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. బాబాను అక్కడ దర్శనం చేసుకున్న జిమ్మీ తన హృదయ మందిరంలోకి బాబా గృహప్రవేశం చేసిన అనుభూతిని చెందాడు. అంతేకాక ఆ రోజు నుండి తాను బాబాకు చెందిన వాడయ్యాడు. నారీమన్ మరియు ఆర్నవాదులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆహ్వానించడంతో కొద్ది రోజుల ముందుగానే వారు అక్కడికి చేరుకున్నారు. రానున్న కొన్నేళ్లలో నారీమన్, ఆర్నవాజ్ వీరిద్దరికీ ఈ పింపలగాంలోని ఎస్టేట్ తో సన్నిహిత సంబంధం ఏర్పడవలసి ఉన్నది. బాబాతో కలిసి ఉండే అలాంటి ప్రత్యేక అవకాశాలను వదులుకునేందుకు ఏమాత్రం ఇష్టపడిని డాక్టర్ దేశ్ముఖ్ తన భార్య ఇందుమతితో పాటు గృహప్రవేశ మహోత్సవానికి హాజరయ్యాడు. ఇక్కడ చూడండి, మెహరాజాద్లో నూతన భవనం, అక్కడ ఆ భవనం ముందు మెహరాబాద్. ఇది మనందరికీ పరిచయమే. బస్సులను ఏర్పాటు చేసి మెహరాబాద్ లో నివాసముంటున్న పురుష స్త్రీ మండలి సభ్యులందరినీ మెహరాజాద్కు తీసుకొచ్చారు. బాబా సన్నిహిత ప్రేమికులతో జరిగిన ఈ గృహప్రవేశ మహోత్సవం ఆనందాన్ని వెదజల్లింది. కుర్రవాడు ఎంత ఆడినా తల్లిదండ్రికి బాధ కలగదు. ఎందుకు? అది ఆట వయసు, ఆడవలసిందే. అలాగే యవ్వనంలోకి వచ్చిన వాడు ఆ యవ్వన మద గర్వంతో ఏ పనులు చేసినా దాన్ని కూడా తల్లిదండ్రులు సహిస్తారు. కానీ వివాహం అయిన తర్వాత ఈ రెండు పనుల్లో వాడు చెయ్యడు. అలాంటివి ఏవి చేసినా తల్లిదండ్రులు అంగీకరించరు. అంటే ఒక్కొక్క దశకి మానవుడి యొక్క ప్రవర్తనలో మార్పు రావాలి. ఎవరో చెప్తారండి బాబా దేవుడు అని, ఆయన మీద చెప్పిన ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ కొద్దీ నువ్వు ఈయన దేవుడు అనేస్తావా? నువ్వు దేవుడు అని తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? ఘోర విషయంలో, సద్గ్రమైన విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, లేదా బట్టల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, నగల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, డబ్బు సంపాదించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, షికారులు వెళ్ళడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, అన్నిట్లో శ్రద్ధ తీసుకున్నావు మానవుడా. దేవుడి విషయంలో శ్రద్ధ తీసుకోకపోతే నీ జన్మ ఎందుకు మానవ జన్మ? ఒక్కసారి ఆలోచించు. వీటన్నిటికీ ఎంత శ్రద్ధ తీసుకున్నావు, దేవుడి కోసం అంత శ్రద్ధ తీసుకుంటున్నావు. దేవుడు శ్రద్ధ తీసుకోమని చెప్పడు, కానీ తల్లిదండ్రులు చెప్తారు. ఆ మాట మనం ఖాతరు చెయ్యం. చాలా మంది బాబా ప్రేమికులు నాకు తెలుసు పిల్లల్ని పిలిచి బాబా గురించి ఆ రోజుల్లో 68, 70, 75 వరకు కూడా చెప్పేవాళ్ళు. ఇప్పుడు చెప్పడం మానేశారు. ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబులు ఇస్తే డబ్బు ఎక్కువ సంపాదిస్తాడు, డబ్బు మీద వ్యామోహం వచ్చింది.
ఇప్పుడు రేపు ఈ ముసలి వాళ్ళంతా కూడా కానీ బాబా తీసుకెళ్ళిపోతే, బాబా తీసుకెళ్ళండి, ఎందుకెందుకు ముసలి ఎందుకు ఇప్పటికి వస్తారు? వాళ్ళకి ఏమి, వీళ్ళు కూడా సాధారణ జీవితం గడిపారు, సాధారణమైనటువంటి బలహీనతతో చచ్చారు. వీళ్ళెలా బాబా దగ్గరికి వెళ్ళిపోతారు? ఎవరు వెళ్ళరు బాబా దగ్గరికి. అంచేత సహ జీవనము ఎవరితో? మెహర్ బాబాతో. అసలు నేను మెహర్ బాబాతో 9 నుంచి 10 వరకు ఉంటున్నాను అనేటటువంటి విశ్వాసం మనందరిలో ఉన్నదా లేదా? ఉన్నది అనుకుంటే మాత్రం, ఉన్నది అని ఏమాత్రం మనకు ఆలోచన వచ్చినా అందుకు తగ్గట్టుగా మనం జీవనాన్ని మలుచుకోవాలి. ఏమిటి చేయాలి? జీవనం మలుచుకోవడం అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏదైతే మనం చదువుకుంటూ ఉన్నామో అందులో ఏవైతే మనకు చెప్పబడుతూ ఉన్నాయో ఆ చెప్పబడినవన్నీ కూడా కొంచెం శ్రద్ధగా విని, కొన్నైనా అందులో నేను నా ఊపిరిపోయేలోపుని ఆచరిస్తాను అని అనుకోవాలి. కనీస రెస్పాన్సిబిలిటీ, బాధ్యతది మనకి. ఇది కేవలం ఇది సహవాసుకు సంబంధించింది కాదు, కల్చరల్ ప్రోగ్రామ్స్ కి సంబంధించింది అంతకన్నా కాదు. బాబా చరిత్రలో నుంచి మనకి వినిపిస్తున్న మాటలు ఇవి. ఈ చరిత్రే అసలు మానవ లోకాన్ని ఆధ్యాత్మికత వైపు మరల్చడం కోసమే ఇవ్వబడింది. అంతేగాని చదువుకొని జాగ్రత్తగా మళ్ళీ బీది వాళ్ళ పుస్తకాలు పెట్టిమని కాదు. బాబా ఆ నూతన భవంతి యొక్క ప్రవేశ ద్వారాన్ని ఒక బంగారు తాళం చేతితో తెరిచారు. వెంటనే అక్కడ ఉన్న మెహరా గుల్మాయి బాబాకు హారతిచ్చారు. ఆజాద్ అనగా స్వేచ్ఛ, విశ్రాంతి అని అర్థం. బాబా ఆ ప్రదేశానికి మెహరాజాద్ అని నామకరణం చేశారు. మెహరాజాద్ అనగా స్వేచ్ఛగా జాలువారి కృప, మెర్సీ ఫ్రీ. ఈ సందర్భంగా మెహరా విడుదల పొందినది మెహరా ఈజ్ ఫ్రీడ్ అని బాబా చెప్పారు. బాబా అంటే సామాన్యమైన బాబా కాదండి. ఈయన మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ సామాన్యుడు కాడు. నీ హృదయాన్ని రోజు పిండుతాడు. ఆయన హృదయసేమలోనే ఉన్నాడు కదా, ఆ లోపల నుంచి అలా పిండుతాడు. పిండితే మొత్తం శరీరం కూడా తీవ్రమైన ప్రేమ నొప్పితో బాధపడుతుంది. ఇంకా అటువంటి పిండడం వాళ్ళకి జరగాలి. లేదా దెబ్బలు తగలవచ్చు, లేదా నష్టం రావచ్చు, కష్టం రావచ్చు, బాధలు రావచ్చు, మనుషులు ఇష్టమైన వాళ్ళు పోవచ్చు. ఇవన్నీ సాధారణమైనవి. నువ్వు బాబా ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని తెలుసుకోలేకపోతే ఇప్పటికీ నేను ప్రేమికుణ్ణి అని చెప్పుకోవడం మానేయడం మంచిది. ఆ ప్రేమలో ఎంత మాధుర్యం ఉన్నదో, ఆ మాటల్లో ఎంత దివ్య చాతుర్యం ఉన్నదో, ఆ కళ్ళల్లో ఎంత కారుణ్యం ఉన్నదో, ఆయన మానవుల కోసం చేసే త్యాగం, ఆయన దేహం 75 సంవత్సరాలు ఎంత దారుణంగా దాన్ని మన కోసం ఆహుతి చేసుకున్నాడంటే ఈ చరిత్ర చదువుతుంటే కళ్ళ వెంట మనకు నీళ్లు వస్తాయి. అందుచేత కాకాబరియా ఆంగ్లంలో క్లుప్తంగా ప్రసంగించాడు. దానిని పురుషుల వైపు నుండి మైకులో వినిపించారు. అతని పాండిత్యం, అతను ప్రసంగించిన తీరు అందరినీ అలరించింది. కొద్దిపాటి అల్పాహారం స్వీకరించిన అనంతరం మధ్యాహ్నం 1 గంట కల్లా ఎవరి ప్రాంతాలకు వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. మెహరాబాద్ కానీ ఆనాడు బాబా ఉన్నప్పుడు ఎవరైనా వెళితే రైల్వే లైన్ కనబడే చోటు దగ్గర నిలబడి ఆ ట్రైన్ ఎక్కి వాళ్ళు తిరిగి బాబాను చూసి వెళ్ళిపోతూ ఉంటే ఇలా చేయబట్టి గుండె మీద నన్ను మీతో తీసుకువెళ్ళండి అని చెయ్యలు ఎత్తి చూపించేవాడు. మనకి చిత్రాల్లో కూడా చూపించాడు.
నన్ను మీరు కూడా తీసుకెళ్ళండి. ఎందుకంటే మీకు చెప్తున్నాను, మనిషే, దేవుడే. ఈ మనిషిని ఉన్నటువంటి ఎవరెవరైతే బాబా చెప్పారో, సామాన్యమైనటువంటి ఒక సాధువు నుంచి వలి వరకు, వలి నుంచి మస్తు వరకు, ఇలా ఏమైతే చెప్పారు వీళ్ళతో మన సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళ స్థాయిలో మనం లేము. మనం మన స్థాయిలో మనుషుల్లా ఉన్నాం. ఈ మనుషుల్లా ఉన్న వాడికి ఏం తెలుసు? ఏమీ తెలియదు. తెలిసినట్టు నటిస్తాడు. వీడికే తెలుసునండి దేవుడి గురించి. కాబట్టి బాబా ఏం చేశాడు? చిన్న చిన్న మాటలతో మనకి ఒళ్ళు జలరించేటట్టు చేశాడు. నన్ను ప్రేమించు, అన్నిటికంటే అధికంగా ప్రేమించు, నాతోనే ఉండు. నీకు చేతనైతే నువ్వు ఏదైనా కార్యక్రమాలకు వెళ్తే వెళ్ళు, కానీ కార్యక్రమంలో కూడా నాతో ఉండు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాతో ఉండు, నాతో ఉండాలి. నాతోనే ఉండాలంటే మనం వాళ్ళకి ఎక్కడ ఉంటున్నాం అనకూడదు. కానీ అంటే మరి ఈ మాటలు బాబు కచూరి గారే అన్న మాటలు. మనం ఇంకా మన నుండి భ్రమలు పోలేదు, వాంఛలు పోలేదు, బలహీనతలు పోలేదు, దురదృష్టకరమైన భావాలు ఏమీ పోలేదు. కానీ బాబా ప్రేమికులుగా చలామణి అవుతున్నాం. అందుకే మనం మారాలి. ఈ సహజీవనము ఎవరితో? అవతార పురుషుడితో. మన అవతార పురుషుడితో ఉన్నాము. ఈ గంట నమ్మకం మనకు ఉండాలి, అందరికీ విశ్వాసం ఉండాలి మనకి. ఆయన తన యొక్క అభీష్టాన్ని ఈ సహజీవనం ద్వారా తెలియజేస్తున్నాడు, బాబా తెలియజేస్తున్నారు అన్న విశ్వాసం ఉండాలి. మళ్ళీ సబ్జెక్టులకు వెళ్తున్నాను. 1948 సెప్టెంబర్ 16 నుండి బాబా మెహరాజార్లో తన నివాసం ప్రారంభించారు. బాబాతో పాటు మెహరా, మడి, మెహరు, గోహెర్, వాలు, నొరీనా, ఎలిజబెత్, దిలియా మరియు జీన్ కూడా అక్కడ నివాసం ఉంటున్నారు. పడగదిని పైగంతస్తులో ఏర్పాటు చేశారు. పురుష మండల సభ్యుల్లో డాల్కిన్, గని, కాకాబరియా మరియు విష్ణు మెహరాజార్లో నివాసం మొదలుపెట్టారు. మిగిలిన మండల సభ్యులందరూ మెహరాబాద్లోనే ఉంటున్నారు. కానీ తరచుగా రానోని, కిట్టిని, నాజాని మెహరాజాద్కి పిలిపించేవారు. పుస్తకాలు చూసే చెప్పాలి అన్న ఒక నిబంధన మనకి ట్రస్ట్ నుంచి ఒకటి మనకు అందజేయబడింది. అది అందజేయబడింది ఎంతమంది అంటే పుస్తకాలు పట్టుకొని మైక్ దగ్గరికి చెప్తున్నారు. ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరాగా. ఆ నిబంధన పెట్టిన వాడు కూడా చేయడం లేదేమో. పుస్తకం పట్టుకోమని చెప్పి పుస్తకం చూస్తే చెప్పమండంలో చాలా సదుద్దేశం ఉంది. ఉన్నది ఉన్నట్టుగా ముందు వినబడుతుంది. ఆ ఉన్న విషయంలో మనం తెలుసుకోవాల్సిన విషయం. అప్పుడు ఈ చెప్పిన వాడు చెప్పగలిగితే చెప్పాలి, లేకపోతే వాడు నేనే పాటించడం లేదు, నేను ఎందుకు చెప్పాలి అని ఊరుకుంటే ఆ కపటం పనికిరాదు. తల్లిదండ్రులు పాటించకపోయినా బిడ్డలకు చెప్తారు కదా పాటించమని. కానీ మన అవతార పురుషుడు, మన స్వామి, మన ప్రభువు, మన మెహర్ ప్రభు అన్ని పాటించే చెప్పాడు. అందుచేత మళ్ళీ సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను. సెప్టెంబర్ 18వ తేదీని మీను ఖరాబ్, మీను పోహావాలా, నారీమన్, మెహర్జీ మెహరాబాద్ వచ్చారు. వీరిని కలుసుకునేందుకు బాబా ఆ రోజు మధ్యాహ్నం అక్కడికి వెళ్ళారు. ఆ రోజుల్లో బాబా అత్త ఫిరోజా అందరూ ఆమెను ప్రేమతో మామి అని పిలుస్తుంటారు. బాబా దర్శనం కోసం మెహరాజాద్ వచ్చింది. ఆమెను చూస్తూనే బాబా తన గదికి వెళ్ళిపోయారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక ఫోటో ఉంది. మెహరాజాద్లోని నూతన భవంతి ప్రారంభోత్సవ వేడుకల్లో బాబా స్వయంగా అందరికీ టీ పంచుతున్న దృశ్యం.
అలాగే ఇప్పుడు 35-16 పేజీలు సెప్టెంబర్ 1948 మేరాజార్లో బాబా చేతులతో బాతు పిల్లలు చూడండి, ఆ చేతుల్లో బాతు పిల్లలు ఉన్నాయి. బాబా సృష్టిలంతానే ప్రేమించాడు ఆయన. సరే, ఈ బాబా అత్తగారు ఫిరోజా ఆవిడ తన మేనకోడలు మణి వద్దకు వెళ్ళి బాబా ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది. ఆయన తన గది లోపలికి వెళ్ళిపోయారు, ఇక ఇప్పుడు బయటికి రారు అని మణి చెప్పింది. అది విని మామి చాలా నిరుత్సాహపడింది. అప్పుడు మణి, బాబాకి ఏదైనా చెప్పదలుచుకున్నావా అని అడిగింది. అవును, అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని మామి అన్నది. మీరు చెప్పాలనుకుంటున్నాను, నాకు చెప్పండి, నేను ఆ విషయాలు చేరవేస్తాను అని మణి ఆమెతో చెప్పింది. అప్పుడు మామి, అందరికీ బాబా ఏమి ప్రసాదిస్తారో నాకు అదే కావాలి అన్నది. దానికి సమాధానంగా మణి, బాబా అందరికీ తన ప్రేమను ప్రసాదిస్తారు, దాన్ని బాబా నీకు ఎప్పుడూ ఇచ్చేసారు కదా అని చెప్పింది. నాకు ప్రేమ కాదు, నాకు మూర్తి కావాలి అని మామి చెప్పింది. ఆమె మాటలు విని మణి మనసులోనే నవ్వుకుంది. ఎందుకంటే మామి చెప్పిన మూర్తి కావాలనే మాటకు విగ్రహం అన్న అర్థం ఉన్నప్పటికీ నిజానికి మామికి కావాల్సిన ముక్తి, అంటే ఈ జన్మ మరణాల నుండి విముక్తి అని మణి గ్రహించింది. ఆమె ఇలా ఉండాలండి జ్ఞానశక్తి. మనలో జ్ఞానశక్తి ఉంది. చదువుతూ ఉన్నప్పుడు ఎంత లోతుల్లోకైనా